మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇటీవల కొంతమంది ఉగ్రవాదులు అభివృద్ధి చెందుతున్న భారతదేశం పట్ల కడుపు మంటతో భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని, భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కేవలం
ఒక దురుద్దేశంతో కొంతమంది ఉగ్రవాదులు అమాయకులను పొట్టబెట్టుకున్న విషయం పహల్గాం గ్రామంలో అందరూ కూడా చూశాం. భారతదేశం ఈ 75 సంవత్సరాల్లో మన నాయకుల నిబద్ధతతో, మన నాయకుల అందరి సంఘటిత శక్తితో ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతున్న విషయాన్ని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఏ ఆశయంతో అయితే భారతదేశానికి స్వాతంత్రం మన పెద్దలు మనకి కట్టబెట్టారో, తీసుకొచ్చారో, ఆ స్ఫూర్తితో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా మేమందరం భారతీయులం. మా లక్ష్యం భారతదేశం అభివృద్ధి, భారతదేశం సార్వభౌమాధికారం అని ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కానీ, అరాచకాలను కానీ, హింసాత్మకమైన సంఘటనలు కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ, ప్రజలు కానీ ఎప్పుడు కూడా సహించాలనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు. శాంతి కాముకులం భారతీయులందరం కూడా మనందరికీ తెలిసిందే చరిత్రలో. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా బాంబేలో ఉగ్రవాదులు అమాయకులను పట్టబెట్టుకున్నారు, ఏ విధంగా అనేక సార్లు అమాయక ప్రజల్ని కాశ్మీర్లో పొట్టలు పెట్టుకున్నారు, మనకు దగ్గరలో ఉన్న హైదరాబాద్ లో గోకుల్ చాట్ అమాయకులు సాయంత్రం సేద తీరడానికి మిత్రులు, కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తానికి వెళ్తే అమాయకుల్ని ఏ విధంగా పట్టులు పెట్టుకున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం.